ఇప్పుడు నేను 46 సంవత్సరాలు అయ్యి 47వ సంవత్సరం సినిమాలోకి ఎంటర్ అవుతుంటే 47 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండడానికి కారణం నాకు వచ్చిన అవకాశాలు. అందులో మా బల్లె చెప్పినట్టుగా ఎన్ని పాత్రలు, ఎన్ని రకాలైనటువంటి పాత్రలు, అది డెఫినెట్గా మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఇక్కడ ప్రస్తావనకు వస్తే ఈ డైరీ నాకు ఇవాళ కొత్త విషయం చెప్పారు ఆయన. చాలా థ్యాంక్స్ అండి. ఒక డైరీ వల్ల వేషాలు కూడా వస్తాయని నాకు ఇవాళ తెలుసు. అంటే అది డెఫినెట్గా అది జోక్గా తీసుకుని సరదాగా తీసుకున్నా, నిజం అందులో ఉన్నది ఏంటి అని అంటే ఆ డైరీ ఎంత బాగా ఉపయోగపడింది అనేది. అలాగే తీసుకోవాలి. ఏదైనా పాజిటివ్గా తీసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు నేను ఉంటాను. అందుకే ఇది 5వ జనరేషన్ నేను సినిమా ఇండస్ట్రీ లో ఇంకా బిజియెస్ట్గా యాక్ట్ చేస్తాను. ఇది చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే 46 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ తర్వాత ఇప్పుడు కూడా నేను పన్నించే వస్తున్నానంటే నేను సంతోషం. నిజమే అని ఇంటికాడికి వెళ్ళి పడుకుని తర్వాత లేసి వస్తే అది కరెక్ట్. నేను ఇప్పుడు స్నానం చేయట్లేదు, షూ ఇక్కడికి వచ్చేసాను తెలుసా మీకు, వేసుకోవాలి షూ అక్కడ పట్టక టైం అయిపోతుందని గవ్వ షూ ఆటో ఎక్కేసి ఇక్కడ దిగిన తర్వాత పాపం మా నాగరాజు ఏంటంటే షూ కూడా వేసుకోవాలి, ఏమనుకుంటారు ఏమనుకుంటారు రాజేంద్ర ప్రసాద్ అనుకుంటారు. రాజేంద్ర ప్రసాద్ కదా, ఎందుకంటే నిజానికి దగ్గరగా, జీవితానికి దగ్గరగా, జీవితానికి దగ్గరగా బ్రతికున్నంత కాలం మీరు బ్రతుకుంటారు. జీవితంలో నటించడం మొదలు పెడితే చచ్చిపోతారు. నువ్వు ఉన్నావంటే చచ్చినావు. ఎందుకు నటిస్తారో తెలియదు. పాపం వాళ్ళు సినిమాల పైన బయట ఎక్కువ నటిస్తూ ఉంటారు. ఏనేవి వాడి గురించి అనవసరమైన ఒకటి బల్లెం వేణుమాధవ్ అనే ఆంజనేయుడు నాకు దొరకటం, అతనిలో ఉన్న నేను ఇవాళకి అతనికి కట్టుబడి ఉండడానికి కారణం అతని. ఎప్పుడు కూడా మేధావులందరూ చెప్తూ ఉంటారు జనరల్గా, ఏది అట్రాక్ట్ అవుతుంది అని అంటే ఏది మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తుందో అదే అట్రాక్ట్. పచ్చి నిజం. సో ఇప్పుడు నేను 18 సంవత్సరాలు నాన్ స్టాప్గా కవర్ పేజ్ వేసిన నేను అతనికి ఎప్పుడు వేస్తానన్నా చెప్పేది ఒకటి. ఇన్ని సంవత్సరాలు మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పెద్ద పాయింట్ కాదు. నేను ప్రతిసారి బల్లెం రా ఇది ఇంతవరకు వెయ్యని ఫోటో, అది కూడా నువ్వు అడుగుతున్నావు. ఇది మన న్యాయమేనా? ఇవాళకి కవర్ పేజ్ వేయడానికి మనకు అర్హత ఉందా? నాకు అర్హత ఉందా? నా ఫేస్ కవర్ పేజ్ వేయడానికి అర్హత ఉందా అని అడిగి మాత్రమే వేస్తున్నాం ఈ సంవత్సరం కూడా. మనకు మనం వేసేసుకుని మనకు మనం డబ్బా కొట్టేసుకుని అర్హత ఉండకూడదండి. అంటే కాకుండా ఎవరున్నారో చెప్పండి. 1 to 10 ఎవరు లేరు. ఎందుకంటే అది అది అభిమానం. ఎస్, నెంబర్ 1 రాముడి మీద ఆంజనేయ స్వామికి అభిమానమా, ప్రేమ, గౌరవమా, ప్రాణమా మన చేతుల్లో లేదు. అది ఆ అటాచ్మెంట్ చూస్తే తెలుస్తుంది. అలాగే బల్లెం నాతో ఉన్నాడు, ఉంటాడు అని అనుకుంటూ నేను ఈసారి చెక్ చేయి, నేను లైమ్ లైట్లోనే ఉన్నానా, వర్క్లోనే ఉన్నానా, యామ్ ఐ వర్కింగ్ స్టిల్, యామ్ ఐ డూయింగ్ స్టిల్, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ ఏ హీరో. ఇవాళ పీపుల్ మీడియా అనేది అతిపెద్ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని తెలుగులో ఇప్పుడు అతిపెద్ద మొన్న బ్రో అవన్నీ తీసిన విశ్వప్రసాద్ మొన్న తీసిన ఆ కంపెనీలో హరికథ చాలా కాలం తర్వాత అద్భుతమైన, మళ్ళీ భీముడు, హిరణ్యకశిపుడు, మహావిష్ణువు ఇవన్నీ వేషాలు వేసే అవకాశం వచ్చినటువంటి సినిమా స్టిల్ అండ్ ఇవాళ చేస్తున్నాము. ఇవాళ ఇంకా ఆ లైన్లో ఇట్లా ఉన్నాం కాబట్టి మనం కవర్ పేజీ వేయడానికి ప్రస్తుతం అర్హులమే. అందుకని బ్యాలెన్స్ చేస్తూ ఎవరితోనూ ఒక అలా అనకుండా దాన్ని అర్హతలను గమనిస్తూ ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు భయం. ఎందుకనంటే శిష్యుడు అందుకని
అని ఎవరన్నా అంటే కనుక అప్పటితో మానేస్తాం. ఎప్పుడైనా సరే ఛాలెంజ్ ఎవరైనా సరే నేను చేసిన మాట వాస్తవేమో, ఒకవేళ ఎవరిని అడిగినామో నిన్ను అడిగితే చెప్పి ఈ డిస్కషన్ కూడా వస్తుంది. ఎందుకంటే సరదా, ఎందుకంటే కొన్ని మొహాటంతో చెప్పలేకపోయింది. అట్లా నేను గుండె మీద చేసుకుని చెప్పగలిగింది ఏంటి అంటే 18 సంవత్సరాలుగా బహుశా అది రికార్డ్ అయినా ఎక్కువ మా బ్రదర్ లాగా రికార్డులు అంత పెద్ద రికార్డు మేము చేయలేము. కానీ ఇది 11 లక్షలు తీసామా 11 చేసేసి మేము చూడదు అంటాను అనుకున్నావా. సో అది కూడా ఒక అవకాశమే, ఎందుకంటే అది చిన్న విషయం కాదు. అది దానికి నాటే జోక్. కమల్ హాసన్ దశావతారం చేశారు అంటే నాటే జోక్ అండి. అసలు అన్ని పాత్రలు ఆలోచించడమే అదొక పెద్ద ఇది. అయితే ఏంటంటే నా పట్టుబడి సాటిస్ఫాక్షన్ ఏంటంటే సినిమాలో మీరు ఎవరైనా సరే, మొన్నే డాలస్ వెళ్ళి, డాలస్ అని అమెరికాలో నాక్స్ అని ఫంక్షన్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే అక్కడికి వెళ్తే ఇలా ఫ్రంట్ లైన్లో కూర్చుంటాం కదా, ఏదో ఫ్రంట్ లైన్లో కూర్చోబెడతారు కదా, ఒక 4 ఏళ్ల కుర్రాడు పరిగెత్తి కూర్చోండి, అంకుల్ అలా వైకుంఠపురంలో 100 సార్లు చూసా వచ్చింది. ఇంకొక కుర్రాడు వచ్చి ఒక్కరాని ఇంకోటి చిన్న కుర్రాడు, ప్లీజ్ కౌంట్ ది ఏజ్. 6 సంవత్సరాల కుర్రాడు, 6 సంవత్సరాల కుర్రాడు. అంకుల్ గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే